ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగం కీర్తన గ్రంథము 91వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మరి నీ ప్రక్కన 1000 మంది పడినప్పటికీ, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినప్పటికీ ఏ అపాయం కూడా నీ వద్దకు రాదని దేవుడు మనకు ఉదయకాల సమయంలో అభయం ఇస్తున్నాడు. ఎవరికి వాగ్దానం, ఎవరికి ఇట్లాంటి అభయమైనటువంటి మాట దేవుడు ఇస్తున్నాడంటే, ఎవరైతే తన దేవుణ్ణి ఆశ్రయిస్తారో, తన దేవుని సన్నిధిని వెతుకుతారో, తన దేవుని చిత్తానికి వారిని అప్పగించుకుంటారో, దేవుని మీద నమ్మిక ఉంచుతారో, వారి విషయంలో దేవుడు చేసే అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు ఈ విధంగా ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 91వ అధ్యాయం కీర్తనలో మొదటి వచ్చిన మనం చదివితే, మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని తనకు ఆశ్రయంగా చేసుకుంటారో, నా దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా కోట అని ఎవరైతే మహోన్నతుని దేవుని నమ్మిక ఉంచి ఆయన సన్నిధిలో చేరి ఆయన యొక్క నీడలో ఆయన ఆశ్రయిస్తారో, వారికి దేవుడు చేసే మేలు ఎంతో గొప్పదన్నమాట. వారి విషయంలో దేవుడు తన రెక్కలతో వారిని కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద వారికి ఆశ్రయం కలిగిస్తాడు. కాబట్టి వారికి ఏ కిడికి వారు భయపడరు. పగటివేడి ఎగురు బాణమునకైనా, రాత్రి వేళ వెలుగు కలుగు భయమునకైనా వారు భయపడరు. మధ్యాహ్నం మందు పాడు చేసే రోగానికి కూడా వాళ్ళు భయపడరు. ఎందుకంటే వారి యొక్క నమ్మిక మహోన్నతుని దేవుని యందు పెట్టారు. కాబట్టి దేవుని బట్టి వాడు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎవరైతే ప్రభుపై ఆనుకుంటారో, వారి యందు విశ్వాసంతో ఉంటారో, వారి విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆయన వారితో కూడా ఉండి అగ్ని వాసన కూడా వారికి అంటకుండా, వారి వస్త్రములు కూడా కనీసం అగ్నివాసన అంటలేదంట. అంతగా దేవుడు వారిని కాపాడి సంరక్షించాడు. దానియేలుని తీసుకొని వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేసిన కారణాన ఆమె సింహాల గుహలో పడవేస్తే, మరి ఆ భయంకరమైన సింహాల నోళ్లను మూసివేసి దేవుడు దానియేలుకు ఏ హాని చేయకుండా సజీవుడిగా దానియేలుని బయటికి తీసుకొచ్చిన దేవుడు. అంతేకాదు, మరి ఐగుప్తు దేశం మీదకి తెగుళ్ళు వచ్చినప్పుడు మరి తొలిచూరు పుట్టినటువంటి సంతానాన్ని హతమార్చాలనేటువంటి ఆ తెగులు బయలుదేరినప్పుడు దేవుడు గోషేన్లో నిలువుకం మీద అడ్డకం మీద పసికపిల్ల పశువు రక్తాన్ని ముద్రగా వేసినప్పుడు, ఆ రక్తాన్ని చూసినప్పుడు సంహారదూత గృహాన్ని దాటిపోయింది. ఆ రోజున ఐగుప్తు దేశం అటువంటి ప్రతి ఇంటిలో మన తొలిచూలు సంతానం చనిపోయి వారి భయంకరమైన రోదన వేదన అక్కడ కలిగింది. కానీ మరి ఇశ్రాయేలు గృహంలో దేవుడు తన బిడ్డలకు కాపుదలిచ్చి ఆ రక్తాన్ని చూచి దాటిపోయినందువలన వారికి ఎలాంటి కీడు సంభవించకుండా, మరి మరణం అనేది వారి గృహాల్లోకి ప్రవేశించకుండా వారందరికీ దేవుడు క్షేమం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అవును, ఎవరైతే తన దేవుడిని ఆశ్రయిస్తారో, ఆయన మీద ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఎవరు ఆయన వైపు చూసి ముందుకు సాగిపోతారో వారి విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ వహించే దేవుడై ఉన్నాడు. వారికి ఏ అపాయం కలిగిన వారు భయపడరు అన్నమాట. ఎందుకంటే వారు భయపడగానే కాదు, పిరికి ఆత్మలు పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఉంటారు. కాబట్టి వాళ్ళు దేనికి భయపడరు. అపాయం అసలు రానివ్వడు దేవుడి వారికని దేవుని వాక్యం సెలవిస్తాను. మన గృహాల చుట్టూ, మన చుట్టూ మరి తన దూతలను కావలుగా ఉంచి నడిపించే దేవుడు. 34వ కీర్తన వచ్చి చెప్పినట్టుగా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించినవును. మన చుట్టూ తన దూతలను కావలుగా ఉంచి నడిపించే దేవుడు. ఒక దైవజనుడు చెప్పగానే విన్నాను, ప్రతి వ్యక్తి చుట్టూ ప్రతినిత్యం 8 దూతలు కాపలా కాస్తూ ఉంటాయి అంటండి. ఆ విధంగా అటువంటి కాపుదల మనకు అనుగ్రహించి దేవుడు మనల్ని ప్రతికీ నుంచి తప్పించేది. ఉదయకాలం వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మరి నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మందిన ఏ అపాయం రాదని దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. ఆయన నిన్ను, నీ గృహాన్ని తన రక్తంలో ముద్రించి కాపాడాడు. కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుని మా ప్రియ ప్రభా, నీ పాదములకు వందనాలు.
ఉదయకాలం వాక్యం వింటున్నాం ప్రియులందరినీ పేరు పేరుని దీవించండి. వారి చుట్టూ వారి గృహాల చుట్టూ రక్తపు కోట కట్టి ఏ కీడు అపాయం శోధన గండం లేకుండా కృపలో భద్రపరచండి. ఏదైనా వాళ్ళు చేస్తున్న పనిపాట్లో తోడుకొని వెళుతున్న మార్గాలు నీ కాపుదలు దయచేయమని, ఇద్దరు దీవెనలు తన్నింపు నడిపించమని యేసునామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.